గోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం క్రిందటి ఎపిసోడ్లలో ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై పలువురు ప్రముఖుల అభిప్రాయాల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో భూ హక్కు చట్టంపై అసలు నీతి ఆయోగ్ ఏం చెప్పింది, ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. పౌరుల స్థిరాస్తులకు ఎసరు పెట్టేలా నచ్చిన విధంగా ఈ చట్టాన్ని రూపొందించుకుంది. ప్రభుత్వ పెద్దలు మాత్రం అది కేంద్రం సూచించిన చట్టం, మాదేం తప్పులేదన్నట్లు ఊదరకొడుతున్నారు. నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నమూనా టైటిలింగ్ చట్టం సర్కారు తెచ్చిన యాక్టును పక్కన పెట్టుకుని అధ్యయనం చేస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. దేశంలో ఈ చట్టాన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏమి సూచించింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చట్టాన్ని తెచ్చిందో ఇప్పుడు పరిశీలిద్దాం. నీతి ఆయోగ్ ప్రకారం సెక్షన్ 5 ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓగా ఏ అధికారినైనా నియమించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సెక్షన్ 5 ప్రకారం టీఆర్ఓగా ఏ వ్యక్తినైనా నియమించవచ్చు. నీతి ఆయోగ్ ప్రకారం టైటిల్ వివాదం ఉన్నట్లు టీఆర్ఓ గుర్తిస్తే సెక్షన్ 10 కింద వివాదాల రిజిస్టర్లో వివరాలు నమోదు చేసి ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ వద్దకు పంపాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎల్డీఆర్ఓ ప్రస్తావనే లేదు. నేరుగా ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ని ఆశ్రయించాలని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ప్రకారం ఎల్డీఆర్ఓ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించేందుకు సెక్షన్ 15 వెసులుబాటు ఇస్తుంది. సెక్షన్ 36 ప్రకారం ఈ ట్రైబ్యునళ్లకు జిల్లా జడ్జి ర్యాంక్ కలిగిన జ్యుడిషియల్ అధికారి లేదా విశ్రాంత జ్యుడిషియల్ అధికారి నేతృత్వం వహించాల్సి ఉంటుంది. న్యాయశాస్త్రం తెలిసిన జ్యుడిషియల్ అధికారితో 1 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో అప్పీలేట్ ట్రైబ్యునళ్లను నీతి ఆయోగ్ ఏర్పాటు చేయమంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ చట్టంలో సెక్షన్ 36 ప్రకారం అప్పీలేట్ ట్రైబ్యునళ్ల ఊసే లేదు. ట్రైబ్యునళ్ల స్థానంలో ఆయా జిల్లా సంయుక్త కలెక్టర్ హోదాకు తగ్గని అధికారిని లేదా విశ్రాంత అధికారిని ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్గా నియమించారు. అప్పీలేట్ ట్రైబ్యునళ్లకు పాతరేసి సంయుక్త కలెక్టర్ స్థాయిలో అప్పీలేట్ అధికారిని మాత్రమే నియమించుకునేందుకు వీలు కల్పించారు. నీతి ఆయోగ్ ప్రకారం రికార్డుల్లో యజమాని పేర్లను ఓసారి చేర్చి నోటిఫై చేశాక 3 ఏళ్లలోపు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే యాజమాన్య హక్కు విషయంలో ఈ వివరాలను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రికార్డుల్లో నమోదైన యాజమాన్య హక్కుపై అభ్యంతరం వ్యక్తం చేసే గడువును ఈ చట్టంలో 2 ఏళ్లకు కుదించారు. తర్వాత ఆ వివరాలను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించవచ్చు. నీతి ఆయోగ్ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సెక్షన్ 16 ప్రకారం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో హైకోర్టులో అప్పీల్కు అవకాశం ఇవ్వలేదు. సెక్షన్ 16 కింద కేవలం రివిజన్ మాత్రమే దాఖలు చేసుకోవాలి. నీతి ఆయోగ్ ప్రకారం టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓ తర్వాత భూ యాజమాన్య హక్కు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు నమూనా టైటిలింగ్ చట్టం 3 అంచెల వ్యవస్థను సిఫార్సు చేసింది. అవి 1 ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్, 2 ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ట్రైబ్యునల్, 3 హైకోర్టులో అప్పీల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ చట్టం ద్వారా వివాదం పరిష్కరించుకునేందుకు కేవలం
రెండంచెల వ్యవస్థకే పరిమితం చేశారు. టీఆర్ఓ తర్వాత 1 ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ అధికారి లేదా సంయుక్త కలెక్టర్, 2 హైకోర్టులో రివిజన్కు అవకాశం కల్పించారు. నీతి ఆయోగ్ ప్రకారం జిల్లా జడ్జి నేతృత్వం వహించే ట్రైబ్యునల్కు అధికారికి తప్పుడు సమాచారం ఇచ్చినా, దాచినా, ఇవ్వకపోయినా సంబంధిత వ్యక్తికి సెక్షన్ 62 ప్రకారం 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 50,000 రూపాయల జరిమానా లేదా రెండింటికి బాధ్యులవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ చట్టంలో అథారిటీకి తప్పుడు సమాచారం ఇచ్చినా, ఇవ్వకపోయినా అధికారులే సంబంధిత వ్యక్తికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 50,000 రూపాయల జరిమానా లేదా రెండింటినీ విధించవచ్చు. ఈరోజు మనం భూ హక్కు చట్టంపై అసలు నీతి ఆయోగ్ ఏం చెప్పింది, ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. రేపటి ఎపిసోడ్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించిన మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.